గైస్ ఈ వీడియోకి మెయిన్‌గా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ బాగా కనెక్ట్ అవుతారనమాట. ఎందుకంటే నిన్న 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ చూసాను. ఆ మూవీ చూసిన తర్వాత నాలోని ఆవేదన, నాలోని బాధ మీతో షేర్ చేసుకోవాలి అనిపించిందనమాట. సో మీరు నాలాగా ఫీల్ అయితే మాత్రం డెఫినెట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే హైప్ చేయండి. సో జనరల్ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతారు. బట్ మెయిన్‌గా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే కనెక్ట్ అవుతారనమాట. ఎందుకంటే సంవత్సరంలో 3 సినిమాలు రిలీజ్ అయినాయి అని హ్యాపీగా ఉండాలో, అనుకున్నట్టు ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వలేదని బాధపడాలో అర్థం కాని సిట్యుయేషన్‌లో ఉన్నామనమాట ఇప్పుడు మనం ఫ్యాన్స్ అంతా. సో నేనెందుకు ఈ మాట అంటున్నానో వీడియో లాస్ట్ దాకా చూస్తే మీకే అర్థమవుతది. సో నిన్న మూవీకెళ్ళినప్పుడు యాస్ ఎ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్‌గా నేను ఎక్స్‌పెక్ట్ చేసేదేంటంటే ఆబ్వియస్‌గా ఆయనని కొంచెం ఎలివేట్ చేసి చూపిచ్చాలి, మంచిగా చూపిచ్చాలని అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తాము. అదైతే సినిమాలో డెఫినెట్‌గా డెలివర్ అయింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లైక్ చాలా రోజుల తర్వాత నాకైతే చాలా అందంగా కనిపించారనమాట. ఫిజిక్ కానీ, లేకపోతే కొన్ని కొన్ని సార్లు నాకు డౌటొచ్చింది. నిజంగా పవన్ కళ్యాణ్ గారే యాక్ట్ చేశారా? లేకపోతే ఎవరైనా డూప్‌ని పెట్టారా అని. సో, అంతలాగా లైక్ ఒక చాలా డిఫరెంట్ పర్సన్‌లా కనిపించారు. మెయిన్‌గా డాన్సులు గానీ, లేకపోతే ఫైట్స్ కానీ చాలా బాగా ట్రై చేసి సినిమాలో తన బెస్ట్ ఇచ్చారేమో అనిపించిందనమాట. సో, తన యాక్టింగ్ గురించి నాకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. బట్ ప్రాబ్లమ్ అంతా స్టోరీ, స్క్రీన్ ప్లే అది ఏదో లైక్ పాతకాలపు సినిమాలు చాలా వాటికి నాకెందుకో బాలకృష్ణ సినిమాలు రిఫరెన్స్‌గా తీసుకున్నారేమో అనిపించిందనమాట. బాలయ్య బాబు సినిమాలు. తర్వాత రీసెంట్‌గా మనం చూసిన 'ఓజీలోని' కొన్ని ట్విస్ట్‌లు, కొన్ని కొన్ని చోట్లయితే మనం గెస్ చేయొచ్చనమాట. కొన్ని చోట్ల అసలు ఎందుకు బాబు ఇలాంటిది పెట్టారు అనిపిస్తది. నాకొక ఫస్ట్ నుంచి డౌట్ ఏందంటే, అసల విలన్ ఎవరైతే ఉన్నారో వాడినే లేపేస్తే అసలు ఏ గోల ఉండేది కాదు కదా! అందరిని చుట్టుపక్కలోళ్ళందరిని లేపేస్తున్నారు అనిపిచ్చింది. సో, నేనేం స్పాయిలర్స్ అయితే ఇవ్వదలుచుకోవట్లేదనమాట. ఎందుకంటే మీకు చూసే ఉత్సాహం అనేది పోయిద్ది. ముందే కొన్ని స్పాయిలర్స్. సో, అవన్నీ నేను ఇవ్వాలనుకోవట్లేదు. అండ్ హీరోయిన్స్ విషయానికొస్తే రాశిఖన్నా గారు ఎందుకున్నారో సినిమాలో తెలీదనమాట. ఎందుకంటే ఆ రోల్ ఉండకపోయినా గానీ సినిమా బానే నడిచేది. సో, పెట్టారు ఒక రోల్ అండ్ జస్టిఫై చేశారా? చేయలేదా? అంటే రోల్ ఎందుకుంది అని ఆలోచించుకునే లోపే తన రోల్ అయితే అయిపోయిందనమాట. అండ్ నాకు పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ గురించి ఎటువంటి క్వెషన్స్ కానీ, లైక్ ఎటువంటి కంప్లెయింట్స్ లేవని ఇందాకే చెప్పాను కదా! ఎందుకంటే అక్కడ ఎంత స్కోప్ ఉందో అంతనే యాక్టింగ్ చేయగలుగుతారు కాబట్టి అంతనే డెలివర్ చేస్తారు. బట్ స్టోరీ చాలా రొటీన్ అనమాట. మనం ప్రిడిక్ట్ చేసేయొచ్చు. అన్నీ మీకు డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలన్నీ గుర్తొస్తాయి. అది పవన్ కళ్యాణ్ గారి సినిమా గానీ, లేకపోతే బాలయ్య బాబు సినిమా గానీ, లేకపోతే ఇంకేదన్నా రీమేక్‌లు గానీ, ఇంకొక తమిళ్ గానీ, లేకపోతే అట్లా అన్ని స్టోరీస్ గనుక కలిపి కంబైన్ చేసి మిక్సీ చేసి కొడితే ఎలా ఉంటుందో అలా ఉందనమాట సినిమా. సో, మ్యూజిక్ అయితే లైక్ 2 సాంగ్స్ ఉంటాయి. నాకు ఫస్ట్ సాంగ్ అయితే అసలు అంత ఎక్కలేదు గూడా. ఎందుకంటే అదేమి ట్యూన్‌ఫుల్‌గా గానీ, లేకపోతే గుర్తుపెట్టుకొని పాడే అంత పాట గాదు. బట్ సెకండ్ సాంగ్ మనకు ఆల్రెడీ తెలుసు 'దేఖ్ లెంగే సాలా' ఆ సాంగ్ అయితే చాలా బావుంది. ఆన్ స్క్రీన్ అయితే ఇంకా చాలా బా నచ్చిందనమాట. సో, నేను చాలా ఇష్టపడి చూస్తున్న సిట్యుయేషన్‌లో సడెన్‌గా ఒక సీనొచ్చి నాకైతే అస్సలు నచ్చలేదు గైస్. లైక్ అనవసరంగా ఎందుకు కాంప్లికేట్ చేశారు స్టోరీని అనిపిచ్చింది. తర్వాత అరే! ఇదే స్టోరీ గదా! అన్నిట్లో ఇదే ట్విస్టులు గదా! అని చెప్పి అనిపిచ్చిందనమాట. 1, 2 ట్విస్టులయితే బావున్నాయి. మనం ఎక్స్‌పెక్ట్ జేయము. బట్ మిగతాదంతా గూడా మనం ముందే గెస్ చేసేయొచ్చనమాట. అసలు స్టోరీ ఒప్పుకున్నందుకు పవన్ కళ్యాణ్ గారు లైక్ ఏదో స్టోరీలో చేంజెస్ జరిగాయి అని చెప్పారనమాట. అండ్ జరగకముందు ఒప్పుకున్నారు గాబట్టి ఎలాగో ఒప్పుకున్నానని సినిమా జేసేసారా? లేకపోతే సినిమా చేసినప్పుడు కూడా డెలివరీ చేసేటప్పుడు డైరెక్టర్‌కి అరే! ఈ పాయింట్స్ ఆడియన్స్‌కి కనెక్ట్ అవ్వవు అని అనిపిచ్చలేదా? మనం చెప్పిన స్టోరీనే చెప్పి రుద్దిందే రుద్దినా కానీ ఆడియన్స్ చూస్తారని చెప్పి టేక్ ఇట్ గ్రాంటెడ్‌గా తీసుకున్నారా? అనేది నాకైతే అస్సలు అర్థం కాలేదనమాట. ఎందుకంటే కోర్ ఫ్యాన్‌గా నేను చాలా హర్ట్ అయ్యాను గైస్. ఎందుకంటే ఒక పక్క మంచి యాక్షన్ డెలివరీ అవుతున్నప్పుడు అది రైట్ వేలో, రైట్ సినారియోలో, రైట్ మూవీలో జరగట్లేదు అన్న ఒక బాధైతే గట్టిగా అనిపిచ్చిందనమాట. ఇది రోల్స్ యాక్సెప్ట్ చేసినందుకు పవన్ కళ్యాణ్ గారు తప్పనాలా? లేకపోతే ఇలాంటి సినిమాలు ఇస్తున్నందుకు అంటే లైక్ ట్రస్ట్ చేస్తున్నాము గదా! ఎట్లా అన్నా మూవీస్ చూస్తారు పవన్ కళ్యాణ్ గారి మూవీ అంటే అని టేక్ ఇట్ గ్రాంటెడ్‌గా తీసుకొని ఏదో ఒకటి చేస్తున్నారా అనేది నాకైతే అర్థం కాలేదనమాట. ఈ సినిమా చూసినప్పుడు ఒకటే ఒక ఫీలింగ్ వచ్చింది ఏందంటే దీనికంటే రీమేక్ మూవీసే బా సెట్ అవుతాయేమో అని చెప్పి అనిపిచ్చింది. ఎందుకనంటే ఎలాగో స్టోరీ అంతా కూడా సిమిలర్ స్టోరీస్ అక్కడక్కడ కాపీ పేస్ట్‌లే కాబట్టి అదేదో ఏదన్నా మూవీని రిఫరెన్స్‌గా తీసుకొని మంచిగా ఆ మూవీని హిట్ అయిన మూవీని డెలివర్ చేసినా బాగుండేదేమో అనిపిచ్చింది.
లైక్ ఎంత నెగెటివ్ టాక్ వచ్చినా, లేకపోతే ఎంత యావరేజ్ టాక్ వచ్చినా ఫ్యాన్స్ మాత్రం జెన్యూన్ ఫ్యాన్స్ మాత్రం అసలా సినిమాకైతే కంపల్సరీ వెళ్లి చూస్తారు. అలాంటి ఫ్యాన్ బేస్ ఉన్న ఒక స్టార్‌ని వాడుకోవడం డైరెక్టర్స్‌కి రావట్లేదా? లేకపోతే ఏమవుతుందో అర్థం కావట్లేదు గానీ, మంచిగా అయితే డెలివరీ అయితే జరగలేదండి. సో, ఈ రీసెంట్‌గా వచ్చిన 3 మూవీస్ కంపేర్ చేసుకుంటే కొద్దో గొప్పో 'ఓజీనే' బెటర్ అనిపించింది. ఎందుకంటే రొటీన్ స్టోరీ ఉన్న స్క్రీన్ ప్లే కొంచెం డిఫరెంట్‌గా ఉంది గాబట్టి, మీకు 'ఓజీ', 'ఉత్సాద్' చూస్తే చాలా సీన్స్ సిమిలర్‌గానే అనిపిస్తాయన్నమాట. స్టోరీలు సిమిలర్‌గా అనిపిస్తది. అక్కడ ఇక్కడ సిమిలర్ బ్యాక్‌గ్రౌండ్స్. అక్కడ ఒకళ్ళని కాపాడాలి, ఇక్కడ ఒకళ్ళని కాపాడాలి. సో, 2 చూసిన తర్వాత అసలు ఏ సినిమా ముందు మొదలుపెట్టారో, ఏ సినిమాని చూసి చేశారో కూడా అర్థం కాలేదు. అండ్ 'ఓజీ' రిలీజ్ అయిన తర్వాతన్నా కొన్ని 'ఉత్సాద్‌లో' సీన్స్ ఆల్టర్ చేసుంటేనో, కొన్ని లేపేసుంటేనో, కొన్ని మోడిఫికేషన్స్ చేసినా బావుండేది అనిపిచ్చింది. అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయానికొస్తే కొన్ని సీన్స్‌లో నాకు నచ్చింది గైస్. అంటే ఒకటే మ్యూజిక్ ప్లే అవుతూనే ఉందనమాట సినిమా మొత్తం. అలా గాకుండా అక్కడక్కడ డిఫరెంట్ బీజీఎమ్స్ వచ్చుంటే బావుండేది. బట్ అట్‌లీస్ట్ నాకు కొన్ని ఎలివేషన్స్‌లో ఆ మ్యూజిక్ అయితే బానే అనిపిచ్చిందనమాట. మరి తీసి పారేసేంత మ్యూజిక్ ఏం గాదు. అండ్ ఓవరాల్‌గా చెప్పాలి అంటే నేనైతే చాలా హర్ట్ అయ్యాను. బికాజ్ ఒక పొటెన్షియల్ యాక్టర్‌ని పెట్టుకొని అసలు ఎలాంటి సినిమాలు తీస్తున్నారో, అసలు ఆ సినిమాలకి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఒప్పుకుంటున్నారో కూడా అర్థం కావట్లేదు. సో, ఎండ్ ఆఫ్ ద డే ఏంటి అంటే మనకి రిజల్ట్స్ ఇంపార్టెంట్. 'దురంధర్' మూవీతో పోటీ పడి వచ్చిందంటే నేను చాలా అంటే చాలా ఎక్స్‌పెక్ట్ చేశాను. ఓకే. ఈ మూవీ గట్టిగా కొట్టిద్దేమో అని చెప్పి. అండ్ మనకి ఆల్రెడీ తెలుసు కదా! 'హరీష్ శంకర్' గారి 'గబ్బర్ సింగ్' చూసి నేను ఓకే. ఆ రేంజ్‌లోనే ఈ మూవీ కూడా ఉంటది అనుకున్నాను. బట్ అస్సలు కంటే అస్సలకి నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను గైస్. సో, మీరు కూడా ఎవరైనా 'ఉస్తాద్ భగత్ సింగ్' గనుక చూసుంటే మీకెలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. ఆహ్, హ్మ్. లైక్ ఎందుకు ఇంతలాగా చెప్తున్నానంటే, ఒక ఫ్యాన్‌గా చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాము. ఒక మంచి హిట్ రావాలి. చెప్పుకోవడానికి మనకి గూడా బావుంటది. లైక్ ఇంత ఒక గ్రాస్ వచ్చింది, ఇంత నెట్ వచ్చిందని చెప్పుకోవడానికి వెయిట్ చేస్తున్నాము. బట్ అలాంటి మూవీ అయితే ఇప్పటిదాకా పడలేదనమాట. చాలా ఎక్స్‌పెక్టేషన్స్ 'ఓజీ' మీద పెట్టుకున్నాము. సమ్‌హౌ 'ఓజీనే' జస్టిఫై చేసింది ఇప్పుడొచ్చిన సినిమాల్లో. 'హరిహర వీరమల్లు' ఒక రాడ్ అనమాట. చాలా ట్రోల్స్ జరిగాయి. లైక్ ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు గదా! సో, దాని తర్వాత వచ్చిన మూవీస్ కొంచెం పుషప్ ఇస్తాయి అనుకుంటే 'ఉస్తాద్ భగత్ సింగ్' యాక్చువల్‌గా ఒక యావరేజ్ మూవీ అని చెప్పాలనమాట. అంటే మనం ఇంకా లాజిక్స్ అన్నీ మర్చిపోయి ఓకే. ఇది మనం చూసింది అని అనుకోకుండా ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి మ్యాజిక్ చూద్దామంటే 'ఉస్తాద్ భగత్ సింగ్' చాలా బావుంటది. ఫ్యాన్స్‌కి ట్రీట్. బట్ జనరల్ ఆడియన్స్ ఇప్పుడున్న సినారియోలో ప్రతిది కూడా ఇదెందుకు ఇలా జరిగింది? అదెందుకు ఆ సీన్ పెట్టారు? ఇక్కడెందుకు ఇలా జరిగిద్ది? అని చెప్పి క్రిటిసైజ్ చేస్తూ ప్రతి దాంట్లో కూడా లైక్ ఆడియన్స్ వెళ్ళాలన్నా మనం ఒకసారి రివ్యూస్ విని ఎళ్ళే జనరేషన్‌లో ఇలాంటి సినిమాలు, పాత సినిమాలు తీసుకొచ్చి మళ్ళా వాటిల్నే లైక్ ఒక పెద్ద హీరోతో చేయడం అనేది ఎందుకో నాకైతే చాలా డిసప్పాయింటింగ్‌గా అనిపించిందనమాట. హోప్ ముందు ముందు ఇలాంటి రోల్స్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒప్పుకోకుండా మంచి మూవీస్ చేసి, మంచి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీసో లేకపోతే అట్‌లీస్ట్ ఏదైనా డిఫరెంట్ జనర్ ట్రై చేసినా పర్లేదు గానీ, ఈ రిపిటేటివ్ రొట్టెలైతే దయచేసి చేయకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాననమాట. హోప్ నెక్స్ట్ మూవీస్ చాలా మంచిగా ఉంటాయి. ఎందుకంటే బ్రేక్ తీసుకుంటున్నా 2 ఇయర్స్. సో, మంచిగా సెలెక్ట్ చేసుకొని మంచి స్క్రీన్ ప్లే ఉన్నది. మంచి స్టోరీ ఉన్నది. డిఫరెంట్ జనర్‌తో వస్తే బావుండిద్దనేది నా ఒపీనియన్. సో, ఇవన్నీ చూసి బోర్ కొట్టేసింది. మీకు గూడా 'భగత్ సింగ్' చూసినప్పుడు ఏమనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి గైస్.